లో భూకంపం సంభవించింది. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ లో భూమి ప్రకంపించింది. ఒకటి కాదు, రెండు కాదు, పలుమార్లు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇక ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.3గా అయితే నమోదైంది. పాక్ లో వచ్చింది సహజమైన భూకంపం కాదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సహజంగా వచ్చిన భూకంపమా లేదంటే అణు స్థావరాలు దెబ్బతినడం వల్ల చోటు చేసుకున్న భూకంపమా అని పలువురు కూడా ఆలోచనలో పడ్డారు. పాక్ లో భూకంపం అయితే సంభవించింది. భూకంపం భారత్ ఎఫెక్ట్ అయినా అంటూ కూడా మరికొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పాక్ అణుస్థావరాల్లో ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. అందుకే ఈ వరుసగా ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా పాకిస్తాన్ లో వరుస భూ ప్రకంపనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల భారత్ ప్రయోగించింది బ్రహ్మోస్ క్షిపణి. దానివల్ల భూమి కంపిస్తుందా అనే కోణంలో కూడా చాలా మంది ఆలోచనలో పడ్డారు. పాక్ లో అణు స్థావరాలు దెబ్బతిన్నట్లు కూడా ప్రచారం అయితే జరుగుతోంది. సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా ఈ భూమి కంపించడానికి గల కారణాలపైన సర్వత్రా చర్చ అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. రైట్ శివ, పాకిస్తాన్ లో భూకంపం అయితే చోటు చేసుకుంది. అసలు భూ ప్రకంపించడానికి గల కారణాలేంటి? భారత్ ఎఫెక్టే అని మరికొంతమంది వాదిస్తున్నారు. అసలు ఏం జరిగింది? ప్రధానంగా ఏదైతే ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసిన తర్వాత ప్రధానంగా దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్న నేపథ్యంలోనే పాకిస్తాన్ లో ఒకసారి భూకంపం వచ్చింది. ఇప్పుడు మరోసారి భూకంపం అనేది సంభవించిందని చెప్పాలి. ఇక రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.3గా నమోదైనట్లుగా సెస్మాలజీ డిపార్ట్మెంట్ తెలియజేసింది. పాక్ లో వచ్చింది సహజమైన భూకంపమా లేక భూకంపానికి కారణం భారత్ తో కయ్యానికి కారణమే ఎఫెక్ట్ అనేది కూడా ప్రధానంగా చర్చ అయితే కొనసాగుతుంది. పాక్ అణు స్థావరాల్లో ప్రమాదం జరిగిందా, అందుకే ఈ వరుస ప్రకంపనలు జరుగుతున్నాయా అనేది కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొద్ది రోజులుగా పాక్ లో వరుస భూ ప్రకంపనలు వస్తున్నాయి. ఇటీవల భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణితో పాక్ లోని అణు స్థావరాలు దెబ్బతింటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ లీకేజీ కారణంగానే భారీగా ప్రకంపనలు జరుగుతున్నట్లుగా వస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మామూలుగా ఇక్కడ వచ్చిన భూకంపం నార్మల్ గా వచ్చినదా లేక ఇద్దరి మధ్య దాడి జరుగుతున్న నేపథ్యంలో దాని వల్ల ఈ భూకంపం సంభవించిందా అనేది కూడా తెలియాల్సింది. మొత్తంగా చూసుకుంటే ఎప్పుడైతే ప్రధానంగా ఉగ్రవాద స్థావరాల టార్గెట్ గా భారత్ దాడి చేసిన నేపథ్యంలో ఉగ్రవాదానికి సంబంధించిన 9 స్థావరాలపై దాడి చేశారు. దాని తర్వాత ఇటు పాకిస్తాన్ అటు భారత్ ఒకరిపై ఒకరు డ్రోన్లు మిసైల్స్ తో ఫైటర్ జెట్స్ తో దాడులు చేసుకుంటూ ఉన్నారు. దానిలో ముఖ్యంగా ఏదైతే ఎయిర్ బేసెస్ ఏవైతున్నాయి పాకిస్తాన్ సంబంధించిన ఎయిర్ బేస్లన్నీ కూడా దాదాపు 11 పైన ఎయిర్ బేస్లను భారత్ ధ్వంసం చేసింది. దాంతో పాటు వైమానిక స్థావరాలపై కూడా భారత్ దాడి చేసిన నేపథ్యంలో దాని వల్ల ఏమైనా అక్కడ ప్రభావం చూపించిందా అనేది కూడా చెప్తున్నారు. దాంతో పాటు నూర్ఖాన్ అనే ఎయిర్ బేస్ సమీపంలోని న్యూక్లియర్ సైట్స్ ఉన్న నేపథ్యంలో అక్కడ దీని ప్రభావం ఆ న్యూక్లియర్ సైట్స్ కానీ అక్కడున్న అణ్వాయుధాల మీద ఏమన్నా ఈ న్యూక్లియర్ బాంబులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభావం చూపిందా, కానీ ఒత్తిడి వల్ల దాని నుంచి వచ్చే రేడియేషన్ కానీ ఇతర కారణాల వల్ల ఏమైనా ప్రభావం ఉందా అని దానిపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా పాకిస్తాన్ లో ఒకవైపు ప్రకృతి కూడా సహకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు భారత్ తో దాడులు, మరోవైపు సొంత దేశాల అంతర్యుద్ధం, మరోవైపు అక్కడున్న ప్రజలు కూడా దానికి సహకరించిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ప్రకృతి సహకరించడం లేదనేది కూడా ప్రధానంగా ఇప్పుడు వస్తున్న భూకంపాల వల్ల కూడా మనకు అర్థమవుతుంది. కొత్తగా చూస్తుంటే పాకిస్తాన్ అయితే ప్రజెంట్ అన్ని విధాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రేఖ శివ, అణు స్థావరాలపైన దాడి జరగడం వల్లే భూకంపం సంభవించడం అంటే ఇది చిన్న విషయం కాదు శివ. ఎందుకంటే మనము చరిత్రలో చూసుకున్నట్లయితే అటు హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు జరిగినప్పటి నుంచి కూడా అణు బాంబులు అంటేనే ఆ సిచ్యువేషన్ ఊహించుకుంటేనే వన్నులో వణుకు పుట్టే పరిస్థితి ఉంటుంది. దాదాపు దూరంలో
జనరల్ ఎవరైతే ఆపరేషన్ సంబంధించి అతనితో మాట్లాడిన తర్వాత ఆర్మీ చీఫ్ తో మాట్లాడి ఇదంతా మాట్లాడిన తర్వాత భారత్ తో మాట్లాడి ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదుర్చుకుని కాపుల విరమణ ఒప్పందానికి సంబంధించి చర్చలు జరిగాయి. ఇక అక్కడ న్యూక్లియర్ సైట్స్ నుంచి కొంత లీకేజ్ అనేది జరుగుతోంది. న్యూక్లియర్ సైట్స్ నుంచి అక్కడ న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. దాని ద్వారా అక్కడ లీకేజ్ నుంచి కానీ అక్కడ వస్తున్న రేడియేషన్ ద్వారా కానీ భూమికి సంబంధించి ప్రకంపనలు వచ్చాయి. దానికి కారణం భారత్ ఎఫెక్ట్ వల్ల అక్కడ భూకంపం సంభవించింది అనేది కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఏది నిజమనేది కూడా అధికారికంగా తెలియదు. కానీ ఇక్కడ భారత్ తోనూ వైరం ఉంది. సొంత దేశంలో అంతర్యుద్ధం కొనసాగుతోంది. మిత్ర దేశం ఆఫ్ఘనిస్తాన్ దూరమైంది. ప్రజలు కూడా యుద్ధానికి సహకరించే పరిస్థితి ఏర్పడింది. దీనితోనూ ప్రకృతి కూడా పాకిస్తాన్కు సహకరించడం లేదు అనేది ఇప్పుడు వస్తున్న భూకంపాల వల్ల మనకు అర్థమవుతుంది. రేఖ రైట్, థ్యాంక్ యూ శివ.